జగన్మోహన్ రెడ్డి తన హయాంలో చేసిన తప్పులకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాలి, కానీ కాపాడుతుంది భారతీయ జనతా పార్టీ అని ఎక్కడ ఆయనకి ఆరోపణ కాదు కదా. ఆయన అరెస్ట్ చేయడానికి ఇప్పటికొచ్చి కేసు వేలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఆయనపై విచారణ జరుగుతుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కొంత దొరికారు. ఇంకా ఎవరైతే ప్రధాన సూత్రధారు తప్పనిసరి దొరకాలి, ఆ ప్రధాన సూత్రధారు కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ విధమైన విచారణ జరిగి ఆ విధంగా అక్కడ వరకు వెళ్ళి ఆయన తప్పనిసరి అరెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయనపైన ఏమి జరగలేదు, మీరు కేసు కూడా అక్కడ దాకా రాకుండా కాపాడి ప్రొటెక్ట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మీరు అక్కడ వరకు వచ్చి ఆగిపోయింది అనడానికి ఒక ఉదాహరణ కూడా చెప్పండి. ఏదో ఫీలింగ్ తప్ప, అది ఒక వాతావరణం తప్ప. ఆల్రెడీ ఆయన మీద కొన్ని కేసులు. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు, ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకోటి చేశాడు అన్నప్పుడు అతన్ని జైలుకి వెళ్ళాల్సినంత పరిస్థితులు ఉన్నాయని రోజు మీ కూటమి ప్రభుత్వం వ్యాఖ్యలు చేసినప్పుడు జైలుకి పోకుండా ఎందుకు ఆగారు? అంటే డైరెక్ట్గా ఎవరిని పడితే, అంటే ఒక ఆరోపణ ఇచ్చిన వెంటనే అరెస్ట్ చేయలేరు కదా సార్. దానికి బిల్డప్ చేసుకోవాలి, కేసు బిల్డప్ చేసుకొని అక్కడి వరకు ప్రధాన సూత్రధారి ఏ విధంగా మొత్తం వ్యవహారాన్ని నడిపించాడు అనేది మనం బిల్డప్ చేసి దాని తర్వాత చేయడం జరుగుతుంది. ఆ విధంగా స్టెప్స్ వైజ్ వెళ్తుంది. తప్పనిసరిగా ఆ స్థానం మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నేను కోరుకోవట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని అడుగుతున్నాను. తప్పనిసరిగా. సో నేను ఇదంతా ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే, కేంద్ర మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడా? అస్సలు కాదు సార్. దత్తపుత్రుడు అనే విషయం నిర్మలా సీతారామన్ మాట్లాడండి. మాకు ప్రతి రాష్ట్రం ఒక దత్తపుత్రిక లాంటిదే అనే విషయాన్ని చెప్పాడు. కన్వీనియంట్గా మాట మార్చారు. ఆ విషయం చెప్పింది ఆవిడ. తర్వాత కూడా మాట్లాడి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆవిడ చెప్పింది మేము ప్రతి రాష్ట్రాన్ని దత్తత తీసుకున్నాం. అది మా ప్రభుత్వం అయినా, ప్రతిపక్ష ప్రభుత్వం అయినా, మమతా బెనర్జీ ఎగ్జాంపుల్ కూడా చెప్పింది, దత్తపుత్రిక. ఆ విధంగా మేము తీసుకుంటాం. రాష్ట్రం, కేంద్రం ఒక తండ్రి పాత్ర, ఒక తల్లి పాత్ర పోషిస్తుంది. ఆ విధంగా బిడ్డల మార్కు తీసుకుంటాం. ఒకవేళ మా పుత్రుడే అనుకోండి, బీజేపీ ప్రభుత్వం మా పుత్రుడు కూడా చూస్తాం. ప్రతిపక్షం అయితే దత్తపుత్రుడిగా తీసుకుంటా అనే విషయం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి మీ పార్టీని ఏమనరు, మీ పార్టీ విధానాలను ఎప్పుడు తీవ్రంగా దుయ్యబట్టరు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఏమనరు, గతంలో అనలేదు, ఇప్పుడు అనలేదు, ఫ్యూచర్లో అంటారో లేదో కూడా డౌటే. సో మీరు రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నడుపుతున్నట్టుగా రెండు పార్టీల మధ్య అట్లా బ్యాలెన్స్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారా? ఎప్పుడైనా ఎవరితో అయినా అవసరం రావచ్చు, ఎటు అవసరం ఉంటే వాళ్ళని మన కిట్టీలో తీసుకొచ్చి చేసుకుందామని చెప్పి ఉద్దేశం ఉందా? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల్సిన క్వశ్చన్ సార్. ఆయనకి ఒక విధంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ఒక పరిస్థితి, ఆ విధంగా ఆయన చేస్తున్నారు తప్ప దాంట్లో పార్టీకి సంబంధించి ఏమీ లేదు. ఆ విధంగా ఆయన ఒక వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో బీజేపీకి ఎటువంటి భాగస్వామ్యం లేదు. మేము అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ముందుకెళ్తున్నాం. సిపిఐ మీ ప్రత్యర్థి ప్రధానంగా సిపిఐ రామకృష్ణ పదే అంటూ ఉంటారు, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఆయన అనొచ్చు, కానీ మా పార్టీ ఆ విధంగా వెళ్ళటం లేదు. భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారితో అత్యంత అద్భుతంగా మంచి ఒక సహకారంతో ముందుకెళ్తుంది. కేంద్రం కూడా ఆ విధంగా అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది. అనేక పెద్ద ప్రాజెక్ట్, గూగుల్ లాంటి ప్రాజెక్ట్ నిజంగానే ఏ రాష్ట్రానికైనా వెళ్ళచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు నరేంద్ర మోడీ గారు పోషించిన పాత్ర, అశ్విని వైష్ణవ్ గారు పోషించిన పాత్ర, ఇవి అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్. గూగుల్ ఎవరు, మీరు తెప్పించారా చంద్రబాబు నాయుడు తెప్పించారు? అంటే ఇట్ వాజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు దాని ప్రయత్నం చేసి ఏదైతే సీ కేబుల్ నడుస్తుందో అది విశాఖపట్నం గుండా వెళ్తే బాగుంటుందని ఆ విధంగా, దాని తర్వాత డేటా సెంటర్ ఆల్రెడీ ఇంతకుముందు అదాని డేటా సెంటర్ అవటం జరిగింది. దాన్ని మరింత ముందు తీసుకెళ్లే విధంగా టైఅప్ చేసి గూగుల్తో తీసుకురావడం జరిగింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ కూడా అందిపుచ్చుకుంది. ఏ రాష్ట్రానికి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ రండి అని చెప్పి అడగటం జరిగింది. దావోస్లో సమావేశాలు జరుగుతుంటాయి, అనేక రకాల ఇంటర్నేషనల్ సమ్మిట్స్లో అడిగి ఇక్కడ రావటం జరిగింది. వెంటనే మన సుందర్ పిచై గారు వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లారు. దాని కారణంగా ఇలా చెప్పచ్చు, క్రెడిట్ మీది, కొటేషన్ తెలుగుదేశం అని లేదు. అంటే కలిసి చేసిన గొప్ప కార్యక్రమం. నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి స్థాయి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ అంటే అదేదో నాకు గుజరాత్ నా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రాన్ని భావించుకుని ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన వెల్కమ్ చేశారు. ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా అందరు కలిసి దానికి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. సో మీరు ఒక పాయింట్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఇలానే కొనసాగాలి అని పవన్ కళ్యాణ్ పదే చెప్తూ ఉన్నారు. ఆయన ఆశిస్తున్నారు. నిజంగానే చేయడానికి ఆయన ఆచరణ కూడా అదే తరహాలో కనిపిస్తుంది. బీజేపీ కూడా సేమ్ అలాంటి అభిప్రాయంతోనే ఉందా? తప్పనిసరిగా అదే అభిప్రాయంతో ఉన్నాం. దానికి 15 సంవత్సరాలు కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ వాతావరణం బ్లాంక్
బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి ఇచ్చేస్తున్నారా? ఏదైతే వాతావరణ నిర్మాణం అయిందో ఈ వాతావరణం ఈ విధంగా కొనసాగిస్తే ఇక్కడ ఒక స్టేబుల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది అనే అభిప్రాయం తప్పనిసరిగా అందరికీ తెలియాలి. ఒక న్యూ స్టేట్ ఈజ్ బార్న్. ఈ న్యూ స్టేట్కి ఆకాంక్షలు ఏవైతున్నాయో ఆ ఆకాంక్షల్ని మనం పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలందరి యొక్క ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పుని గౌరవించి ముందుకెళ్లాల్సింది. ఆ విధంగానే వెళ్తాం. కానీ మనకి ప్రజలు 5 సంవత్సరాలే ఈ యొక్క తీర్పు ఇచ్చారు. 5 ఇయర్స్లో మనం ఏవైతే చేయాలనుకుని అన్నీ చేసి గ్రౌండ్ చేసి చూపించాలి. తర్వాత ఎక్స్టెన్షన్ ఏదైతే ఇస్తారో ఆశీర్వాదం ఈ యొక్క పనుల మీద ఇస్తారు అని ఒక నిర్ణయానికి వచ్చాం. గతంలో మనకు ఉంది 10 ఇయర్స్ టైం ఉంది కాబట్టి పని చేసుకోవచ్చు, నెక్స్ట్ మనమే వచ్చేస్తున్నాం అనే అభిప్రాయం కాకుండా 5 సంవత్సరాలు. ఈ విషయం నేను చెప్పడం కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజులోనే చెప్పారు, బాబు గారు మనకి 5 సంవత్సరాలే టైం ఉంది, 5 సంవత్సరాల్లో ఏ పనుల కోసం అయితే ప్రజలు మనకి ఇచ్చారు ఓటు ఆ పనులన్నీ పూర్తి చేద్దాం, మళ్ళీ మనం మన యొక్క రిపోర్ట్ కార్డు పెట్టి మరి ఇంకోసారి ఎక్స్టెన్షన్ అడుగుదాం. మాధవ్ గారు నేను క్లియర్గా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల పాటు అన్కండిషనల్గా ఈ కూటమి ప్రభుత్వం ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి రానికుండా ఉండటం కోసం కావాలి అన్నారు. సేమ్ స్టాండ్ మాధవ్ది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాకుండా కొనసాగాలి అని చెప్పి కేవలం 15 కాదు 30 సంవత్సరాలు కొనసాగాలి. ఆ విధమైన వాతావరణం రాష్ట్రంలో ఉండాలి. రాష్ట్రం అన్ని అవకాశాలు ఉన్నాయి దేశంలో నెంబర్ 1 స్టేట్ కావడానికి. దానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉపయోగించుకొని ముందుకెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ విధంగానే కొనసాగాలి తప్ప ఈ విధంగా అరాచకమైన ఒక ఆలోచన పరిపాలన కలిగిన ప్రభుత్వం రాకుండా ఉండాలని ఆ విధంగా. సో జగన్మోహన్ రెడ్డిది అరాచకం, ఇప్పుడు జరుగుతుంది పాలన, అంతేనా? మీరు క్లారిటీ నేను ఇప్పుడు జరుగుతున్న పాలనే డబుల్ ఇంజన్ సర్కార్ సంబంధించిన ఏవైతే ఫలితాలు జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండటం కోసం 15 సంవత్సరాలు ఇట్లానే ఉండాలనేది మీ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అరాచక ప్రభుత్వాలు ఏవి రాకుండా ఉండడానికి తప్పనిసరిగా మా ప్రయత్నం. సో ఇది మాధవ్ స్టాండ్, భారతీయ జనతా పార్టీ స్టాండ్. పార్టీ ఈ విధమైన ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో ఒక ప్రగతిశీల ఆలోచనతో ఒక నిర్మాణాత్మక దృక్పథంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టేట్ నీడ్స్ దట్ న్యూ స్టేట్ హైదరాబాద్ ఇవన్నీ. సో అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఎదగాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా అవసరం లేదు కదా. ఆ విధంగా ఎదగాలని మేము ఆ పరిధులు పరిమితుల మేరకు కన్స్ట్రక్టివ్గా పెరగాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ విధంగా మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి లీడరు, క్యాడరు, ఓటరు ఉన్నారు. మాకు కూడా అలా చేయాలని. ఎవరి దగ్గర నుంచి లాక్కుంటారు? లాక్కోలేరు. గోల్డెన్ స్పేస్ ఉంది సార్. ఓటు లీడర్లు ఓటర్ ఎక్కడ ఉంది? పొలిటికల్ పార్టీస్కి స్టాంప్ అయిపోయిన వాళ్ళు 10% ఉంటారు సార్. మిగతా 90% వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2019లో 40% ఓట్లు టీడీపీకి వచ్చినాయి, 2024లో వైసీపీకి 40% ఓట్లు వచ్చినాయి. అటు ఇటు 40% ఓట్లతో బలంగా 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మిగిలిపోయిన దాంట్లో మేజర్ షేర్ పవన్ కళ్యాణ్ తీసుకుంటారు, ఇంకా కొంచెం అడుగు పొడుగు ఉంటే మీరు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ బలోపేతం అవుతారు, ఎలా బలోపేతం అవుతారు, ఏ స్థాయికి వెళ్ళడానికి మీకు స్కోపు స్పేసు కనిపిస్తుంది? మీరు 2 ఓటర్స్, అది ఓటర్స్ ఓటేసే తీరు. ఓటర్స్ కాకుండా నేను పార్టీ సంబంధించి క్యాడరు, దానికి సంబంధించి లీడర్షిప్ గురించి మాట్లాడతాను. ఏ పార్టీకైనా స్థిరంగా జెండా పట్టుకొని పనిచేసే క్యాడర్ ఏదైతే ఉందో అది 10% ఉంటుంది. మిగతా 90% న్యూట్రల్గా ఉంటారు, వాళ్ళు పెద్ద రాజకీయాలకు రారు. ఇది న్యూట్రల్లో మేము కూడా ఆ విధంగా ఒక 10% పార్టీకి సంబంధించి క్యాడర్ని బిల్డప్ చేయాలని చెప్పి ప్రతి బూత్లో కూడా పార్టీకి సంబంధించి కార్యకర్తల యొక్క గళాన్ని పెంచాలని చెప్పి ఆ విధంగా మా యొక్క స్థాయి ఏదైతుందో ఆ స్థాయి పెంచే విధంగా ఆ విధంగా గుర్తింపు గౌరవం పార్టీకి ఆ యొక్క ప్రాంతాలు ప్రతి మండలంలోకే విధంగా ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా చూద్దాం రాబో కాలంలో మా యొక్క సీట్ల శాతం పెరగటం కానీ మా యొక్క పరిధి పెరగటం కానీ అన్ని రకాల వ్యవస్థల్లో కూడా పార్టీ సంబంధించిన నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తర్వాత అనేక నామినేటెడ్ పదవుల్లో కానీ పెద్ద ఎత్తున వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా బిల్డప్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ బిల్డప్ చేసుకోవాలని తప్పనిసరిగా ఆ స్థాయి కూడా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తాం.